వీటికి మొత్తం సరిపడేట్లు సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడే. మీకు నచ్చినట్టయితే కాస్తంత యాడ్ చేసి చివరిలో క్లైమాక్స్లో యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఆనియన్స్ అనేది కాస్తంత ఫ్రై అవ్వాలండి. నేనైతే ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, మసాలాలు కానీ, గరం మసాలా కానీ ఎటువంటి వేయట్లేదండి. న్యాచురల్గానే ఇంట్లో చిక్కే వాటితోనే సింపుల్గా చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా ఆనియన్స్ బాగా ఫ్రై అవనివ్వాలండి. ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుందండి. మరీ మాడపెట్టుకోవద్దు. ఈ విధంగా నేను చూపించినట్టు ఆనియన్ కాస్త ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి. మీరు కాస్త సాల్ట్ తక్కువగా వేసుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. అంటే నేనైతే మొత్తం ఒకసారి యాడ్ చేశాను కదా, మీరు చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది కాస్త చూసి వేసుకోండి, లేకపోతే మన ఎగ్ ఫ్రై అనేది అస్సలు టేస్ట్ చేయలేము, సాల్టీగా ఉంటుంది. అందుకే కాస్తంత చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను ఎగ్స్ యాడ్ చేస్తున్నానండి. ఇలా